డాష్ క్యామ్ అంటే చాలా కాస్ట్లీ కదా అని అనుకుంటారు. ఎస్, ఆబ్వియస్లీ మంచి క్యామ్ కావాలంటే ఆల్మోస్ట్ 10,000 దాకా పెట్టాలి, లేదా 5,000 ఇవ్వని పెట్టాలి. సో స్నాప్షాట్ టేక్ ఏ పిక్చర్ అంటే నీకు ఒక స్నాప్షాట్ తీసుకుంది ఇందాక నేను తీసుకున్నాను. దాని క్వాలిటీ ఇది వచ్చేసి మెమరీ కార్డ్ సింబల్, ఇది వచ్చేసి వైఫై, ఇది వచ్చేసి మైక్రోఫోన్. జీ సెన్సార్ అది డిటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా గట్టిగా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రికార్డింగ్ అక్కడతో లాక్ అయిపోతుంది మనకి. అంటే కెమెరా మెమరీ కార్డ్ నుంచి మన లోకల్ మొబైల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూసారా? సో కింద షేడ్ వస్తుంది, కింద మనకి ఆ షేడ్ వస్తుంది కదా లైటింగ్. డే టైంలో మనకి ఆ షేడ్ పోవాలంటే సిపిఎల్ ఫిల్టర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి 90 degrees వరకే రొటేట్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు S3 Cars తెలుగు. ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ మీకు తీసుకొచ్చాను. చాలామంది అడిగారు సబ్స్క్రైబర్స్ కూడా, సో మీరేంటి డాష్ క్యామ్, ఏది బెస్ట్ డాష్ క్యామ్ అని. సో నేను చాలా రివ్యూ చేశాను డాష్ క్యామ్ రిలేటెడ్. సో అందులో నుంచి నేను ఒకటి తీసుకున్నాను, నెక్స్ట్ డిగిట్రాన్ ఏస్ 2. సో దీన్ని నేను మిగతా డాష్ క్యామ్తో కూడా కంపేర్ చేశాను. నేను కొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకున్నాను, దాని ప్రకారంగా ఏది బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసి దీన్ని ఫిల్టర్ చేశాను అనమాట. దీంతోపాటు చాలా బ్రాండెడ్స్ ఉన్నాయి, లైక్ రెడ్ టైగర్ కానీ 70 mAh కానీ, అండ్ హీరో గ్రూప్ ది క్వాడ్ అనుకుంటా. సో ఇలాంటి చాలా డాష్ క్యామ్స్ ఉన్నాయి. సో నేను ఒక బడ్జెట్ సెట్ చేసుకున్నాను. ఆ బడ్జెట్లో ఏది బాగుంది అని ఓన్లీ ఫ్రంట్ వ్యూ మాత్రమే, రేర్ కాదు, ఓన్లీ ఇది ఫ్రంట్ మాత్రమే. సో ఏది బాగుంటుందని చూస్తే సో సరే అని చెప్పేసి కొన్ని చాలా మంచి రివ్యూస్ కూడా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం దీని స్పెసిఫికేషన్ వైజ్ కూడా చాలా నచ్చింది అనమాట. సో నేను ఒక అనుకున్నాను 2K అబౌవ్ రెజల్యూషన్ అంటే బాగుంటుంది. అంటే 2K అబౌవ్ అంటే ఆల్మోస్ట్ 10,000 పెట్టాల్సి వస్తుంది, 4K రెజల్యూషన్ వస్తుంది మనకి. సో అంత ఎందుకు పెట్టడం, ఇనీషియల్గా ఒకటి తీసుకొని చూద్దామని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ వ్యూది మాత్రమే, ఫ్రంట్ క్యామ్ మాత్రమే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డిగిట్రాన్ ఏస్ 2. సో దీనిలో 2 టైప్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి వితౌట్ జీపీఎస్, ఇంకోటి జీపీఎస్ అనమాట. నేను తీసుకున్నది వితౌట్ జీపీఎస్ అనమాట. సో దీన్ని నేను కంప్లీట్ అన్బాక్స్ చేసి ఇన్స్టాలేషన్ చేసి దీని క్వాలిటీ అంటే కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడే దీన్ని కంప్లీట్ అన్బాక్స్ చేసి దీనిలో ఏమొస్తాయి అన్ని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం దీని స్పెసిఫికేషన్స్ కూడా ఇస్తాను. బాక్స్ చూడొచ్చు. నెక్స్ట్ డిగిట్రాన్ ఏస్ 2. జీపీఎస్ లేదు, ఇన్కేస్ జీపీఎస్ ఉంటే మీకు అక్కడ బాక్స్ దగ్గర జీపీఎస్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కాస్ట్ వైజ్ అడగచ్చు మీరు. కాస్ట్ 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో, ఒకటి జీపీఎస్ అండ్ వితౌట్ జీపీఎస్. మీకు విత్ జీపీఎస్ వచ్చేసి ఆఫర్లో కొన్నిసార్లు మీకు ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. సో ఆఫర్ అంటే అమౌంట్ కాన్స్టెంట్ అని మాత్రం చెప్పాను. నేనైతే 4,500కి తీసుకున్నాను. అదే జీపీఎస్ అయితే మీకు 500 ఎక్స్ట్రా పడవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ స్పెసిఫికేషన్ వైజ్ నాకు ఏం నచ్చిందంటే చూడండి, ఫస్ట్ థింగ్ 2K, ఓకే, 2K రెజల్యూషన్, 1440p క్వాడ్ హెచ్డి కెమెరా, ఓకే. సో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి సూపర్ నైట్ విజన్. సో దీన్ని రివ్యూ చేద్దాం మనం, నిజంగానే అంత ఉందా. నెక్స్ట్ సూపర్ కెపాసిటర్. ఈ సూపర్ కెపాసిటర్ ఏంటంటే జనరల్గా చాలా క్యామ్స్లో మనకి బ్యాటరీ ఉంటుందన్నమాట. సో ఆ బ్యాటరీ త్రూ ఆ పవర్ అనేది క్యామ్కి సప్లై అవుతుంది. సో దీంట్లో ఆ సూపర్ కెపాసిటర్ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం బాగా ఎండలో బయట క్లైమేటిక్ కండిషన్లో ఏమవుతుందంటే ఆ బ్యాటరీ అనేది ఎక్స్పాండ్ అయ్యి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, అది లీక్ అయ్యే ఛాన్సెస్ కానీ, ఇలా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి అనమాట. సో కొన్ని కెమెరాస్లో అది జరుగుతాయి, అన్నిట్లో జరుగుతాయని చెప్పాను కానీ, బట్ దీంట్లో ఆ సూపర్ కెపాసిటర్ ఉండడం వల్ల మనం ఆ రిస్క్ ఫ్రీ, ఆ హీట్ వల్ల జనరేట్ అయ్యే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి రావని ఈ యొక్క ప్రోడక్ట్ ఉద్దేశం అనమాట. సో చాలా కెమెరాస్ వితౌట్ సూపర్ కెపాసిటర్స్ కూడా వస్తున్నాయి, బట్ ఇది మాత్రం సూపర్ కెపాసిటీతో ఉంది. అండ్ అందర్ థింగ్ ఏంటంటే దీనికి ఒక చిన్న డిస్ప్లే కూడా ఉందన్నమాట, అది చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి 24 hours పార్కింగ్ సర్వేలెన్స్, ఓకే. సో దీనికి వచ్చేసి 24 hours పార్కింగ్ సర్వేలెన్స్ ఎలా అంటే 24 hours పార్కింగ్ సర్వేలెన్స్ ఎలా అంటే మనం సపరేట్గా కిట్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దీనిలో మాత్రం ఆ కిట్ రాదు, మీకు బాక్స్లో చూపిస్తాను. సో ఆ 24 hours సర్వేలెన్స్కి ఏంటంటే డైరెక్ట్ మన ఫ్యూజ్ బోర్డ్కి, లేదా మన ఫ్యూజ్ బోర్డ్ ఉంటుంది కదా కింద డాష్ బోర్డ్లో, ఆ డాష్ బోర్డ్లో ఏంటంటే ఆ కిట్ వైరింగ్ ద్వారా మనం దానికి డైరెక్ట్ బ్యాటరీకి సప్లై అవుతుంది. సో బ్యాటరీ ఏంటంటే ఎప్పుడు ఆన్లో ఉంటుంది కాబట్టి ఇన్కేస్ మనం వెహికల్ని ఆఫ్ చేసినా కూడా బ్యాటరీ అనేది ఎప్పుడు పవర్ సప్లై క్యామ్కి ఇస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడైనా బయట పార్క్ చేసినప్పుడు అలాంటి యూజ్ అవుతుంది జనరల్గా. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో సపరేట్గా 24 hours పార్కింగ్ బయట ఉన్నప్పుడు, సో అది మీరు సపరేట్గా కిట్ కొనుక్కోవాల్సి వస్తుంది. దానికి కేబుల్ వైరింగ్ ఉంటుంది. సో ఇదే బ్రాండ్ మీకు అవైలబుల్ ఉంది అది కూడా. సో ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ నేను నా పర్సనల్ యూస్ తెచ్చుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇలాంటివి ఇంకా 2 తీసుకుందామని చూస్తున్నాను, లైక్ వేరే బ్రాండ్స్కి కంపేర్ చేసి ఓవరాల్గా ఏది బెస్ట్ ఉందో మీకు డెఫినెట్గా నేను ఒక అవుట్పుట్ ఇస్తాను. బట్ మీరు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి, సో దట్ మనకి ఇలాంటి మంచి ప్రోడక్ట్ నేను రివ్యూ చేస్తాను. సో లోపల బాక్స్ చూద్దాం. అండ్ ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఏంటంటే మనకి స్మార్ట్ వాయిస్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సో అంటే మీరు చెప్పే వాయిస్ కూడా అది రికార్డ్ చేసుకుంటుంది. సో దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు, అదొక ఫీచర్ ఉంది. అండ్ యాప్ కంట్రోల్. సో దీని కంప్లీట్ సెట్టింగ్స్ మొత్తం మనము ఏంటంటే మనకు ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా దీన్ని
ఏదైతే మెమరీ కానీ అండ్ ఎట్ ది సేమ్ టైం సెట్టింగ్స్ కానీ వాయిస్ కంట్రోల్ కానీ, సో ఇవన్నీ మనం అండ్ ఎట్ ది సేమ్ టైం వైఫై ఎనేబుల్డ్ అనమాట. ఈ వైఫై ఎనేబుల్డ్ ఏంటంటే సో మనకి ఎప్పుడైనా ఇప్పుడు మీరు దీనిలో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది. ఓకే, దానికి మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని వీడియో చూడాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం దాన్ని ఫోన్లో వేసుకోవాలి లేదా సిస్టమ్లో వేసుకొని చూడాల్సి వస్తుంది. అది అట్లా కాకుండా ఏంటంటే వైఫై ఎనేబుల్డ్ అయినప్పుడు కెమెరాస్ ఏమవుతాయంటే దాన్ని కనెక్ట్ చేసుకొని మన మొబైల్కి దాంట్లో ఉన్న ఏదైతే వీడియో ఉందో ఫుటేజ్ ఉందో అది మన దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇంటర్నెట్. సో అదొక ఫెసిలిటీ దీంట్లో ఉంది. సో అది మంచి యూజ్ అనమాట. సో యాప్ కంట్రోల్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్గా దాని ఒక స్పెసిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఓకే, వారంటీ కార్డ్ ఇచ్చాడు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే దీనికి 1 year వారంటీ ఉంది దీనికి. సో నేను ఇంకోటి ఏంటంటే దీనికి కస్టమర్ సర్వీస్తో కూడా నేను చాట్ చేశాను. చాలా ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉందన్నమాట. సో నాకు కొన్ని డౌట్స్ ఉండింది అనమాట. లైక్ అసలు దీనిలో ఎన్ని అవర్స్ ఆఫ్ రికార్డింగ్, నేను 128 GB తీసుకున్నాను. దీంతోపాటు మనకి మెమరీ కార్డ్ రాదు, మనం సపరేట్గా తీసుకోవాలి. అది కూడా తీసుకున్నాను, చూపిస్తాను నేను. సామ్సంగ్ అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఒక సెట్ ఆఫ్ మెమరీ కార్డ్ టైప్స్ మాత్రమే వర్క్ అవుతుంది. వాళ్ళు కూడా డీటెయిల్గా ఇచ్చారనమాట, ఈ మెమరీ కార్డ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి అని. సో ఇన్ కేస్ మనం వేరే మెమరీ కార్డ్ వాడితే ఏమవుతుందంటే దానికి సపోర్ట్ చేయదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తే. నేను మాత్రం వీళ్ళు సజెస్ట్ చేసిన మెమరీ కార్డ్ సామ్సంగ్ది తీసుకున్నాను, అది చూపిస్తాను నేను. సో వారంటీ కార్డ్ చూసండి, 12 months వారంటీ. సో బెస్ట్ యాక్చువల్లీ 5000లో మనకి వారంటీ ఇస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం సపోర్ట్ కూడా ఉంది ప్రస్తుతానికి. చూద్దాం ఇంకా యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటో. సో ఇది ఒక కార్డ్, దీని ఒక స్పెసిఫికేషన్ కార్డు. ఇది మన ఇది iOSకి, ఇది ఆండ్రాయిడ్కి. దీన్ని స్కాన్ చేసి మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత వైఫై ఆన్ చేసుకొని దీన్ని సెటప్ చేసుకోవాలి. ఓకే, సో దీని స్పెసిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు. హార్డ్వేర్ వచ్చి చూడండి, 4 megapixel సెన్సర్, నోవెటిక్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వైఫై బిల్ట్ ఇన్ 2.4 GHz. సో 2.4 GHz వైఫైతో వర్క్ అవుతుంది. ఇది రియల్టిక్ వైఫై మోడ్యూల్. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 2K 140p రెజల్యూషన్. ఓకే, లెన్స్ వచ్చేసి 140 degreesది. సో ఆల్మోస్ట్ మన కార్ ముందు అంటే మన యాంగిల్ ఉంటుందా, ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన కార్ యాంగిల్ ఉంటుందా, సో ఆల్మోస్ట్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ 140 degrees వరకు కవర్ చేస్తుంది. సో అదొకటి, అది మంచిది యాక్చువల్లీ. కొన్ని ఏమో ఓన్లీ 120, 110 degrees వరకు వస్తుంది, ఇది 140 degrees. సో అది కూడా ఒక ప్లస్ అనుకోవచ్చు. అండ్ 6 glass lens విత్ ఐఆర్ ఫిల్టర్, జీ సెన్సార్ ఇచ్చాడు. బిల్ట్ ఇన్ జీ సెన్సార్ ఏంటంటే ఏదైనా ఇంపాక్ట్ అయినప్పుడు, సడన్గా ఇంపాక్ట్ కార్కి ఏదైనా డాష్ చేయడం కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ ఆ సెన్సర్ యాక్టివేట్ అయ్యి అప్పుడు కూడా ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే దీనిలో రికార్డింగ్స్ కూడా కంటిన్యూస్ రికార్డింగ్ ఉంటుంది. 3 minutes, 1 minute, 3 minutes, 5 minutes రికార్డింగ్. అంటే వీడియోని 1 minute రికార్డ్ చేసిన తర్వాత సపరేట్ ఫైల్గా సేవ్ చేస్తుంది, 3 minutes రికార్డ్ చేసిన తర్వాత సపరేట్ ఫైల్గా సేవ్ చేస్తుంది, అలా అనమాట. సో కొన్ని క్యామ్స్ ఏంటంటే కంటిన్యూస్గా రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడు ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి మొత్తం కరెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల మనం రికార్డ్ చేసింది వేస్ట్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్లో అలా అవుతుంది. సో యాక్సిడెంట్స్ అయిన సిచ్యువేషన్ ఏమవుతుందంటే అది ఈ జీ సెన్సార్ ద్వారా అది ఇంపాక్ట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే లాస్ట్ ఫ్యూ మినిట్స్ వీడియో ఉంటుందో దాన్ని సపరేట్ కేటగిరీలో పడేస్తుంది అనమాట, సపరేట్ ఫోల్డర్లో. అది నేను విన్నాను, అది నేను స్పెసిఫికేషన్లో చదివాను యాక్చువల్గా. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో SD కార్డ్ దీనిలో ప్రొవైడ్ చేయలేదు. మనం అప్ టు 256 GB ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ లూప్ రికార్డింగ్ ఉంది. అంటే మీరు ఒకవేళ మెమరీ కార్డ్ ఫుల్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం తీసి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రీవియస్ దాన్ని రీరైట్ చేస్తుంది. అంటే పాతది డిలీట్ చేస్తూనే అది రైట్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి మాన్యువల్ ఎఫెక్ట్ తప్పుతుంది. అది కూడా ఒక మంచి ఆప్షన్. దీంతోపాటు అడిషనల్గా మనం దీంతో రాదు, CPL ఫిల్టర్ కొనుక్కోవచ్చు అన్నాడు. పార్కింగ్ కిట్ అని నేను చెప్పాను కదా మీకు, పార్కింగ్ కిట్ అని. సో అది తీసుకోవాల్సి వస్తుంది సపరేట్ ఇన్ కేస్ మీకు 24 hours పార్కింగ్ కావాలంటే. సో ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు క్యామ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది చార్జరు, 12 volts. ఓకే, DC అవుట్పుట్, మేడ్ ఇన్ ఇండియా. ఇంకోటి ఏంటంటే ఈ క్యామ్ మెయిన్ రీజన్ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా. చాలామంది దీన్ని మంచి రివ్యూసే ఇచ్చారు, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని చెప్పేసి. సో అది కూడా ఒక రకంగా మంచిదే. 2 ports ఉన్నాయి. సో ఒకవేళ మనం ఈ పోర్ట్ ఇన్సర్ట్ చేసినా ఈ పోర్ట్లో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఆప్షన్. సో ఇది పక్కన పెడతాను. నెక్స్ట్ వచ్చేసి టూల్ ఇచ్చాడు. సో మనం లోపల వైరింగ్ చేయడానికి ఏదైతే సైడ్కు పిల్లర్ ఉంటుందో ఆ పిల్లర్ దగ్గర పైన ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇది కేబుల్, అది మోర్ దెన్ 3 meters ఉంది, ఆల్మోస్ట్ 3 meters ఉన్నట్టుంది. కేబుల్ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి C పోర్ట్ ఇచ్చాడు. C పోర్ట్ దేనికంటే
కెమెరాకి. అండ్ ఇది వచ్చేసి యూఎస్బి, ఇది పక్కన పెడతాను. ఇంకోటి ఒక స్టిక్కర్ అడిషనల్ స్టిక్కర్ ఇచ్చాడు. ఓకే, ఇది ముందు డిస్ప్లే అనమాట. డిస్ప్లేలో మనకి వాయిస్ మ్యూట్ చేసామా లేదా, ఇంకోటి వైఫై ఆన్ అయిందా లేదా అనేది క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుస్తుంది. రికార్డింగ్ అవుతుందా లేదా అనేది 3 డిస్ప్లే మనకి దీంట్లో వస్తుంది. ఇది స్పీకర్ అనుకుంటా, మైక్ సారీ. ఇది కెమెరా, ఇది రిమూవ్ చేయాలి. ఓకే, ఇది కెమెరా, ఇది స్టిక్కర్ ఇలా మౌంట్ చేస్తాము. సో ఇది వచ్చేసి 90 degrees వరకే రొటేట్ అవుతుంది. సో ఇలా స్టిక్ చేసిన తర్వాత, ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని మనకు కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసిన తర్వాత మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన ఇక్కడ వచ్చేసి దీని ఛార్జింగ్ వచ్చేసి సి పోర్ట్ ఉంది. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో మనకి సి పోర్ట్ ఇచ్చాడు. సో దీనికి ఇక్కడ సి పోర్ట్, ఇక్కడ వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్, 2 స్లాట్సే ఉన్నాయి దీనికి. ఇది డిస్ప్లే, ఇది కెమెరా. ఓకే, మెమరీ కార్డ్ కూడా తీసుకున్నాను. సో దీనికి సజెస్టెడే. దీనికి ఏదైతే కంపాటబుల్ ఉందో నేను సపరేట్ మీకు చూపిస్తాను, అది చూడండి. ఒక అడాప్టర్ వచ్చింది, ఒక 128 GB EVO Plus A2 V30 అండ్ 160 Mbps స్పీడ్, ట్రాన్స్ఫర్ స్పీడ్. ఓకే, సో ఇది దీనిది. సో ఇన్ కేస్ మీరు చాలామంది డాష్ క్యామ్ కొనేదాం అనుకుంటే బడ్జెట్ లేదు, కొంతమంది అనుకుంటారు డాష్ క్యామ్ అంటే చాలా కాస్ట్లీ కదా అని అనుకుంటారు. ఎస్, ఆబ్వియస్లీ మంచి క్యామ్ కావాలంటే ఆల్మోస్ట్ 10,000 దాకా పెట్టాలి, లేదా 5,000 ఎవరైనా పెట్టాలి. సో ఇన్ కేస్ మనకు అట్లీస్ట్ ఒక ప్రైమరీ పర్పస్ కావాలి, ఒక ఎమర్జెన్సీ పర్పస్ కావాలి, మనకి సేఫ్టీ రిలేటెడ్ కావాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక ఫ్రంట్ క్యామ్ అయినా తీసుకుంటే బెటర్. సో నేను దీంతో పాటు ఇంకా కొన్ని కెమెరాస్ కూడా రివ్యూ చేస్తాను, చూడండి. మీకు ఏది నచ్చితే అది కంపల్సరీ తీసుకోండి, ఇదే తీసుకోవాలని లేదు. బట్ నేను దీన్ని మాత్రం కంప్లీట్గా రివ్యూ చేస్తాను. ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్గా వ్యూ చూపిస్తాను మీకు. సో కనెక్ట్ చేశాను, చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా చెప్తే కానీ రావట్లేదు, ఇది చూడాలి ఒకసారి మళ్ళీ. సో దీన్ని నార్మల్గా ఇన్సర్ట్ చేసినప్పుడు పవర్ తీసుకోలేదు, చాలా టైట్గా ప్రెస్ చేశాను. టైట్గా ప్రెస్ చేసిన తర్వాతనే లైటింగ్ అనేది వచ్చింది. నేను ఒకసారి చెక్ చేయాలి మళ్ళీ ఒకసారి. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఇది వచ్చేసి మెమరీ కార్డ్ సింబల్, ఇది వచ్చేసి వైఫై, ఇది వచ్చేసి మైక్రోఫోన్. సో ఒకవేళ మ్యూట్ చేస్తే ఇది క్రాస్ వస్తుంది, ఒకవేళ ఆఫ్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇది మెమరీ కార్డ్. సో ఇక్కడ మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడైతే మనం కనెక్ట్ చేస్తున్నాం కదా. సో డాష్ క్యామ్ యాప్ ఉంది, యాడ్ డాష్ క్యామ్. దీన్ని ఫస్ట్ వైఫై ఆన్ చేసుకుంటాను. వైఫై ఎందుకంటే వైఫై ఆన్ చేసుకొని ఈ డివైస్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఆన్ చేసాం కాబట్టి వైఫై ఎక్కడ ఉంది చూద్దాం. ఇక వైఫై A2 వచ్చింది కదా కింద, దీన్ని కనెక్ట్ చేస్తాను. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ వచ్చేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఒక్క నిమిషం, పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చింటాడు, దీనిపైన ఇస్తాడు. ఇక్కడ దీనిపైన మీకు పాస్వర్డ్ ఇస్తాడు చూడండి. వైఫై, ఇక్కడ వైఫైలోకి వెళ్ళి వైఫై సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అడిగితే ఈ పాస్వర్డ్ ఎంత 1 2 3 4 5 6 7 8 9 0. సో యాడ్ చేస్తున్నాను, కనెక్ట్. సో సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మెమరీ కార్డ్ అడుగుతుంది. ఓకే, లెట్స్ గో టు యాప్. ఓకే, సో దీన్ని డేటా ఆఫ్ చేసుకుంటాను. డేటా ఆఫ్ చేసుకుందాం. ప్లీజ్ ఎనేబుల్ లొకేషన్. ఓకే, లొకేషన్ ఎనేబుల్ చేసుకోమంటుంది. లోడ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. ప్లీజ్ ఫార్మాట్ ద మెమరీ కార్డ్ త్రూ డాష్ క్యామ్ సెట్టింగ్ అండ్ ఇన్సర్ట్ ఏ మెమరీ కార్డ్. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయబడుతుంది, మేబీ అందుకే నేను ఇలా వస్తుంది. ఇలా ఫిక్స్ చేసుకుంటాను నేను. రొటేషన్ కింద చేస్తాను. ఓకే, సో యాంగిల్ వచ్చేసి మన బోనెట్ సైడ్ నుంచి కూడా క్లియర్గా వ్యూ వస్తుంది, చూసారుగా బోనెట్. సో దీని కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవాలి. అండ్ మెమరీ కార్డ్ కెమెరా క్వాలిటీ బాగానే కనిపిస్తుంది ఇప్పుడైతే. సో మీకు షేడ్స్ వస్తుంది, కింద నుంచి ఆ షేడ్ వస్తుంది. సో అందువల్ల మీకు కొన్ని ఏదో కనిపిస్తున్నట్టు అక్కడ మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంటుంది, షేక్ అవుతుంది. సో దీన్ని కంప్లీట్ వ్యూ చేస్తాను నేను, ఇన్స్టాలేషన్ చేసుకొని. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మెమరీ కార్డ్ వేస్తాను. సో మెమరీ కార్డ్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త, కంపల్సరీ 128 అబౌనే తీసుకోండి, 64 GB తీసుకోవద్దు. ఎందుకంటే 64 GB తొందరగా ఫుల్ అయిపోతుంది, మనకి ఎక్కువ డేటా ఉండదు, ఆ పర్పస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే
ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ చేస్తాను ఇప్పుడు దీంట్లో. సో దీన్ని నాకు సామ్సంగ్ దీంతో పాటు ఒక అడాప్టర్ కూడా వచ్చింది. ఇన్ కేస్ మన ల్యాప్టాప్ కానీ దీనిలో అడాప్టర్ వచ్చింది, అడాప్టర్ కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింబల్ ఉంది, దాని ప్రకారంగా చూస్ చేసుకుందాం. ఓకే ఓకే, సౌండ్ వస్తుంది, యాడ్ చేశాను. సో ఇప్పుడు డాష్ క్యామ్ డిస్కనెక్ట్ అంటే స్విచ్ ఆఫ్ అయింది. లాంగ్ ప్రెస్ ఆన్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనకి సింబల్ చూడొచ్చు, మెమరీ కార్డ్ సింబల్ వచ్చింది, వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయిందంట. కనెక్ట్. ఓకే, మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం. సో వ్యూ చూడొచ్చు ఫ్రంట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. సో దీని వ్యూ మీకు చూపిస్తాను మొబైల్లో. ఓకే, సో కింద షేడ్ వస్తుంది, కింద మనకు ఆ షేడ్ వస్తుంది కదా లైటింగ్. డే టైంలో మనకు ఆ షేడ్ పోవాలంటే సిపిఎల్ ఫిల్టర్ వేసుకోవాలి, అంటే ఒక లెన్స్ అనమాట అది. ఆ సిపిఎల్ ఫిల్టర్ వేసుకుంటే మనకు ఆ షేడ్ అనేది రాదనమాట. ఓకే, సో దీన్ని నేను కింద మనకు టైమింగ్ చూడొచ్చు. ఓకే, సిస్టమ్ టైం. సో ఇన్ కేస్ మీది జీపీఎస్ మోడ్ అయితే కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది అంతే, అదే మేజర్ డిఫరెన్స్. ఓకే, సో దీన్ని కంప్లీట్ ఇన్స్టాలేషన్ చేసి ఒక శాంపిల్ వీడియో లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత నేను పెడతాను, చూడండి. సో దీనిలో సెట్టింగ్స్ చూపిస్తాను ఇప్పుడైతే. ఓకే, సో ఇక్కడ ఇది వాయిస్, ద క్వాలిటీ ఆఫ్ ద లైవ్ వ్యూ అడ్జస్ట్ టు కీప్ ద సెట్టింగ్ టు వాచ్ గో టు ఆల్బమ్. ఓకే, సో దీనిలో వచ్చిందే క్వాలిటీ కాదు, యాక్చువల్ క్వాలిటీ మీరు ఆల్బమ్లో వెళ్ళి చెక్ చేసుకుని కింద నోటిఫికేషన్ ఇచ్చాడు. సో మనం ఇంతవరకు రికార్డ్ అయింది ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ ఇది వీడియో, ఇది స్నాప్షాట్. డైరెక్ట్ దీని యాప్ నుంచి మన మొబైల్ నుంచి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నేను సెట్టింగ్స్లో వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, సెట్టింగ్లో వెళ్ళినప్పుడు రికార్డింగ్ స్టాప్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సౌండ్ రికార్డింగ్ అంటే వాయిస్ ఆన్ ఉండాలి. స్పీకర్ వాల్యూమ్ అంటే దీన్ని మనకి నోటిఫికేషన్ ఇస్తుంది కదా అది. వీడియో రెజల్యూషను సో మ్యాక్సిమం పెట్టాను. అండ్ లూప్ రికార్డింగ్ అంటే ఎవ్రీ 1 minute నుంచి, అంటే 1 minute వీడియో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అది చాలా మంచి ఆప్షన్. ఎవ్రీ 2 minutesకి ఒక వీడియో జనరేట్ అవుతుంది, 3 minutes ఒక జనరేట్ అవుతుంది. అంటే 1 minute ఆగిపోయి ఇంకో ఫైల్ జనరేట్ అవుతుంది, 2 minutes ఆగిపోయి ఇంకో ఫైల్ జనరేట్ అవుతుంది. 3 minutes నేను 2 minutes పెట్టుకుంటాను. ఎందుకు 3 minutes, ప్రస్తుతానికి 3 minutes. నేను అది కూడా మీకు సపరేట్ ఈ మొత్తం నేను రివ్యూ చేసిన తర్వాత దాని క్వాలిటీ అవన్నీ నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో చూడండి. జస్ట్ ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ ఇట్లా మీది సెట్టింగ్స్ మొత్తం చూపిస్తున్నాను. సో ఇది 3 minutes సెట్టింగ్. తర్వాత టైం స్టాంప్ కావాలా వద్దా, రికార్డింగ్లో కావాలి. లోగో వాటర్ మార్క్ కావాలా, అవసరం లేదు మనకి లోగో వాటర్ మార్క్, తీసేసాను. కొలిజన్ సెన్సింగ్ అంటే ఏదైనా సో సెన్సింగ్ చూడండి. ఇప్పుడు ఎవరైనా గట్టిగా వచ్చి కొట్టడం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ ఇంపాక్ట్ ఎంతలో ఉంటే నీకు ఎమర్జెన్సీ రికార్డ్ చేయాలి అని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో లో, మీడియం, హై అంటే చాలా హై అని పెడదాం, ఎందుకంటే ఇంపాక్ట్ జీ సెన్సార్ అది డిటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా గట్టిగా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రికార్డింగ్ అక్కడితో లాక్ అయిపోతుంది, మనకి డిలీట్ కాదు, ఫార్మాట్ కాదనమాట. సో అందుకు ఆ ఇంపాక్ట్ ఎంత పెట్టుకోవాలని చెప్పి ఆప్షన్ ఇచ్చింది. నేను హై పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ ఫెటిగ్ అలర్ట్ అంటే ఎవ్రీ ఫ్యూ మినిట్స్ మనకి అది బ్రేక్ అలర్ట్ ఇస్తుంది, డ్రైవింగ్ చేసినప్పుడు బ్రేక్ తీసుకోండి అని. అది మనకు అవసరం లేదు. స్క్రీన్ ఆప్షన్, సో ఈ స్క్రీన్ ఎప్పుడు ఆన్లో ఉండాలో ఆఫ్లో ఉండాలని అడిగింది. ఆన్లో ఉంటేనే బెటర్, నో ప్రాబ్లం. ఇబ్బందిగా ఉంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు అది కూడా. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కమాండ్, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ కమాండ్ టర్న్ ఆన్ వైఫై అంటే మనం ఎప్పుడైతే టర్న్ ఆన్ వైఫై అంటామో అప్పుడు ఆన్ అయిపోతుంది. సో అది ఆన్ చేసుకోవాలా వద్దా త్రూ వైఫై అని చెప్పి ఇచ్చింది. సో ఇవన్నీ కమాండ్స్ అనమాట. టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆఫ్ వైఫై, టేక్ ఏ పిక్చర్, లాక్ ద వీడియో. సో ఏది కావాలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నేను టేక్ పిక్చర్ పెడతాను. సో ఎప్పుడైతే టేక్ ఏ పిక్చర్ అని కూడా ఒక ఎమర్జెన్సీ పిక్చర్ క్లిక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్
పార్కింగ్ మనకు లేదు కాబట్టి పార్కింగ్ మోడ్ మనం పెట్టలేదు కాబట్టి ఇది డిజేబుల్ అయింది. ఇది కూడా డిజేబుల్ అయింది ఎందుకంటే అది పెట్టేది కాబట్టి. కేబులింగ్ సపరేట్ ఉంటుంది. అండ్ వాయిస్ కమాండ్ ఇది అయిపోయింది. ఇది మనకు రాదు, కిట్ ఉండాలి సపరేట్. ఫైల్ నేము, వైఫై నేమ్ ఇది ఎనేబుల్, ఇది కావాలంటే వైఫై నేమ్ మనం వేరేది పెట్టుకోవచ్చు. అండర్స్కోర్ S3 ఓకే, రీకనెక్ట్ అవుతుంది. వైఫై నేమ్ రీనేమ్ చేశాం కాబట్టి. సో కనెక్ట్, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ 1234567890. ఓకే, కనెక్ట్. నా వెహికల్ ఆన్లో ఉంది, అందుకు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయింది. గో బ్యాక్. ఓకే, సెట్టింగ్స్, సౌండ్ రికార్డింగ్, వైఫై నేమ్ చేంజ్ చేసుకున్నాను. వైఫై పాస్వర్డ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫర్మ్వేర్ వర్షన్, ఎస్డి కార్డు, ఇక్కడ ఎస్డి కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది చూడండి. 128 GB 119 GB అవైలబుల్ అని. దీన్ని మనం రీసెట్ చేసుకోవాలి, ఫార్మాట్ చేసుకోవాలని చెప్పాడు కదా. సరే రీసెట్ చేసుకుందాం. రీసెటింగ్ విల్ ఎరేజ్ ఆల్ ద డేటా ఆఫ్ రీస్టోర్ సెట్టింగ్ టు డిఫాల్ట్. ఓకే, వాంట్ టు కంటిన్యూ. ఓకే, ఇది రీసెట్ మొత్తం ఏదైతే సెట్టింగ్ ఉంటుందో బై డిఫాల్ట్ రావాలంటే రీసెట్ కొట్టాలి. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది. యాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు స్టాప్ అయిపోతుంది రికార్డింగ్ ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి ఇది చూడొచ్చు. ఇది జస్ట్ శాంపుల్ మామూలు. సో దీంట్లో కంటే మనం డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ చేసి చూస్తే అందుకు క్లారిటీగా అనిపిస్తుంది. సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్ని చెక్ చేసిన తర్వాత నేను అది పోస్ట్ చేస్తాను. రైట్. సో ఇక్కడ డిస్ప్లే కదా, ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది మల్టీ ఫంక్షన్ బటన్ అనమాట. సో ఇటు ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది చిన్న లోపల. అండ్ ఈ బటన్ వచ్చేసి ఒకసారి మీరు ఒకసారి ప్రెస్ చేశారనుకోండి వైఫై ఆన్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే 2 times ప్రెస్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ మైక్ ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోతుంది లేదా ఆన్ అవుతుంది. ఇంకోటి 3 seconds, ఒకవేళ 3 seconds దీన్ని అలా హోల్డ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి బటన్, అప్పుడు ఈ ఎమర్జెన్సీ వీడియో ఉంటుంది కదా రికార్డింగ్, అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ 8 seconds అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి దీనికి ఏదైతే ఎస్డి కార్డ్ ఉందో లోపల అది కంప్లీట్గా ఫార్మాట్ అయిపోతుంది. సో ఇది మల్టీ ఫంక్షనల్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను కొన్ని ఇప్పుడు రికార్డ్ చేశాను యాక్చువల్గా ఇక్కడే. సో మనకి ఎప్పుడైనా వైఫై రికార్డింగ్ చూసుకోవాలనుకుంటే ఆల్బమ్లోకి వెళ్తే ఆటోమేటిక్ రికార్డింగ్ అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇది లూప్ రికార్డింగ్ అనమాట, రెగ్యులర్ రికార్డింగ్. నేను ఇందాక చేశాను చూడొచ్చు. వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒక శాంపిల్ వీడియో లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత నేను పెడతాను చూడండి. సో దీనిలో సెట్టింగ్స్ చూపిస్తాను. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. మొబైల్లో కూడా క్వాలిటీ నాకు బాగానే అనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ ఇది వీడియో, ఇది స్నాప్షాట్. డైరెక్ట్ సపరేట్ వీడియో కూడా పెడతాను. ఇంకోటి మీకు యాప్ చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఇదొకటి లూపు రెగ్యులర్ రికార్డింగ్ ఇందులో ఉంటుంది. స్నాప్షాట్, టేక్ ఏ పిక్చర్ అంటే నీకు ఒక స్నాప్షాట్ తీసుకుంది ఇందాక నేను తీసుకున్నాను. దాని క్వాలిటీ కూడా ఓకే, బాగుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా వెహికల్ మేము నుంచి పోతున్నప్పుడు తీసుకోవాలనుకుంటే గుడ్. నా ముందు ఎవరో నుంచున్నారు, వాళ్ళ ఫేస్ క్లారిటీ 100 meters దూరంలో కొంతమంది నుంచున్నారు. ఫేస్ అయితే క్లారిటీ లేదు, బట్ ఓకే. ఇదొకటి. నెక్స్ట్ లాక్డ్ ఎమర్జెన్సీ వీడియో ఉంది కదా. సో ఎప్పుడైతే మనం 3 seconds నేను లాక్ చేశానో, 3 seconds ప్రెస్ చేశానో అది ఎమర్జెన్సీ మోడ్లోకి పోయింది అనమాట. అప్పుడు ఏమైంది, అన్ని రికార్డింగ్స్ అయితే ఉన్నాయో అన్ని ఎమర్జెన్సీ రికార్డింగ్ దాంట్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు పొరపాటును కూడా 3 seconds ఆన్ చేసి అలా హోల్డ్ చేసి పెట్టారనుకోండి, వీడియో మొత్తం ఈ లాక్డ్ ఫోల్డర్లో వెళ్ళిపోతుంది అనమాట. జనరల్గా అయితే లూప్లో రావాలి. నేను 3 seconds ప్రెస్ చేశాను ఇందాక దాన్ని. సో అది ఎమర్జెన్సీ వీడియో దాంట్లో వెళ్ళిపోయింది అనమాట. సో ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా వీడియో ఫార్మాట్, ఎప్పుడైనా మెమరీ కార్డ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మనకి ఈ రికార్డింగ్ మొత్తం పోయినా కూడా
లాక్డ్ వీడియో లేదా ఎమర్జెన్సీ వీడియో ఉంటుందో అందులో సేవ్ అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం డిలీట్ చేయొచ్చా చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ టు మొబైల్ చూసారా. సో నేను ఒక మొబైల్, సో ఏదో ఒక వీడియో తీసుకొని డౌన్లోడ్ నా లోకల్ ఫైల్లో వచ్చేస్తుంది. అంటే కెమెరా మెమరీ కార్డ్ నుంచి మన లోకల్ మొబైల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూసారా. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మనకు ఇవ్వండి ఇక్కడ డిలీట్ ఉంది, ఒక డిలీట్ చేస్తాను. డిలీట్ అది షో ఉంటుంది, డిలీట్. సో డిలీట్ అయిపోయింది. అంటే మెమరీ కార్డ్ నుంచి మనం ఇక్కడ నుంచి కూడా దాన్ని కంప్లీట్ ఆపరేషన్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్ ఇచ్చాడు. సో సెట్టింగ్స్ బయటికి రాగానే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ చూస్తున్నారో ఆ టైంలో మాత్రం ఇది రికార్డింగ్ చేయదన్నమాట. ఓకే, थोड़ा बस है. तो मैं किनते जाएगा तो सोने आने सवाल क्या भाई సో దీన్ని కంప్లీట్ ఇన్స్టాలేషన్ చేయించిన తర్వాత మిగతా వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో దీని రివ్యూ, కంప్లీట్ రివ్యూ, అన్ని సిచ్యువేషన్స్లో రివ్యూలు అయితే డే అండ్ నైట్ అన్నీ నేను ఇంకో వీడియో ప్లాన్ చేసి కంప్లీట్ ఓవరాల్ రివ్యూ అనేది నేను త్వరలో ఇస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే అండ్